రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందని రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఒంటిమిట్ట మండలం మరియు టౌన్లో ప్రారంభించగా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వమని అనిపించుకుంటుందన్నారు. అవ్వాతాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు, మెగా డిఎస్సీ ప్రజల ఆస్తుల భద్రతకు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్రం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని, ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. త్యాగాలు చేస్తే గానీ ఈ గవర్నమెంట్ రాలేదు. 5 సంవత్సరాలు ఏమైతే మనము వద్దనుకున్నామో ఆ కార్యక్రమాలని 14లో 10 స్థానాలు ఉంటే 9 స్థానాలు వైసీపీకి పోయినాయి. 1 స్థానం రాజంపేట గెలిచినాం. అటువంటి వైసీపీ గాల్ టైంలోనే మామూలుగా అంతా చూడు అప్పుడే గెలుచుకొని వచ్చినాము. ఇప్పుడు ఇంత టీడీపీ వేవ్ ఉండేటప్పుడు ఇప్పుడు పోగొట్టుకున్నాం. ఇది మన నిజంగా గీతాంజలి బ్యాలెన్స్ కరెస్పాండెంట్ కోరుతున్నాం. ప్రతి సుబ్బరాయుడు సన్నీ బ్రదర్స్ అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నాం. చెప్పినట్లు ఎక్కడ పడ్డా వాళ్ళ ఆహ్వానం జరుగుతుంది. అధికారులు కూడా ఇంకా మార్పు రావాలా. అధికారులు మార్పు వచ్చి ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ ఆలోచన రావాలా. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఆ దినం గౌరవనీయులు ఎన్టీఆర్ గారితో ఒకటే చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవాలయం. ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు భవన్కర్పల్లె బూత్ కన్వీనర్ సాయి క్షమించాలి, సాధికారత కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆలూరు వెంకట సుబ్బయ్య గారిని కూడా సౌరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒంటిమిట్ట మండల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పసుపులేటి భారతి గారిని కూడా సౌరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒంటిమిట్ట మహిళా మాజీ పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయులు పలుకూరు వెంకట సుబ్బమ్మ గారిని కూడా సౌరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నమస్కారాలు తెలియజేస్తూ, సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 100 రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి వైపు పయనింపజేసినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన, బీజేపీ కూటమి 100 రోజుల్లోనే ప్రజల యొక్క మన్ననలు పొంది మరి ఈరోజు 437 నిరుద్యోగ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి మరి ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు అందిస్తూ మరి అలాగే కాకుండా మొన్న సంభవించినటువంటి బుడమేరు విజయవాడలో 10 రోజులుగా బస్సులో ప్రయాణించి ఈ రాష్ట్ర ప్రజలకు నేనుంటాను అండగానే భరోసా ఇవ్వగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చూడాలని నేను అందరికీ సౌన్యంగా మనం చేస్తా ఉండా. మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా గుర్తించడం జరిగింది. మరి ఈ రోజు ఈ సూపర్ 6 కార్యక్రమాల్లో మరి ఎంత ప్రయోజనం జరిగిందని, అందుకే ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా. మరి ఇదే ఇస్తాడు, 76 అనుకున్నాడు, ఇచ్చినాడు. 3 నెలలు కల్పిస్తా అన్నాడు. జీతాలే లేకపోతే ఈ మొగం ఇచ్చాడన్నారు. 7,000 ఇచ్చినాడు. ప్రతి నెల 1వ తేదీ జీతం ఇస్తున్నాడు. మామూలుగా పెన్షన్లు ఇస్తున్నాడు, మిగతా పథకాలు ఇస్తున్నాడు. రేపు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఆడవాళ్లకు 1,500 రూపాయల పథకాలు ఇవ్వబోతున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇవ్వబోతున్నాడు. అంటే డబ్బును బట్టి వరుసగా ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. దానికి తోడు మనకు కొంచెము అక్కడ అతివృష్టి కూడా మన కోపం వచ్చింది విజయవాడ ఏరియాలో. ఇవన్నీ మర్చిపోతాం.
ఖచ్చితంగా అంటే మాట్లాడే రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని అభివృద్ధి దానికి ఓటేయండి, అభివృద్ధి పరచండి, మీ ప్రాంతాన్ని మీ ఊరిని డెవలప్ చేయండి. మామూలుగా లోకేష్ 33,000 కిలోమీటర్లు మామూలు లాస్ట్ టైం ఒక్కదానికైనా రోడ్డు పడిందా? 5 కిలోమీటర్లు వేసారంట. సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చినారు 5 కిలోమీటర్లకు రోడ్డు వేసాం సార్ అని. 5 ఏళ్లలో 5 కిలోమీటర్లకు 33,000 కిలోమీటర్లు లోకేష్ టైంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినారు, ఇంకా పవర్ఫుల్ ఆయన. చంద్రబాబు ఒక రకం అయితే పవన్ కళ్యాణ్ మరొక రకం. అతను ఇంకా నిబద్ధతతో ఉంటాడు, సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయిక, దానికి తోడు మోడీ పురంధేశ్వరి ఉన్నారంటే అది అభివృద్ధి మనం అందరం కోరుకోవాలా. తగిన పొరపాట్లు జరిగిపోయినాయి. భవిష్యత్తులో అన్నా మనము మంచి నాయకులు ఎన్నుకొని ఇక్కడ తెలుగుదేశం బలపరిచే అభ్యర్థి భవిష్యత్తు జడ్పీటీసీగా చెప్పినాము. అన్న వేరే పార్టీ వాళ్ళని నమ్ముకొని మనం అన్యాయం అయిపోయినా సొంత పార్టీ వాళ్ళని దగ్గర తీసుకోండి అనేది. అదే మీకు అందరు ఇక్కడ చెప్తున్నాను. భవిష్యత్ అంతా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతోనే రాబోయే కనీసం ఒక 20 సంవత్సరాలు ఇక తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ కోరికలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గట్టిగా అడిగే చనువు ఉంది. గతంలో లేదు మనకు ధైర్యం. ప్రెస్ వాళ్ళకైనా ఒంటమిట్ట మండల తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గౌరవ పామూరు వెంకట సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ నా పైకి. ఇక్కడుండే ప్రెస్ వాళ్ళకు కూడా అందరికీ వినయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే, సోదరులారా మీకు కూడా తర్వాత మీరు కూడా ఇండ్ల కోసమో ఇంకోటో ఎన్నిసార్లు అడుగుంటారు. ఇప్పుడు కరెక్ట్ గా రిప్రజెంటేషన్ ఇవ్వండి. గతంలో శాంక్షన్ అయినా లేదో తెలియదు కదా. మళ్ళా ఎందుకు చేసినారో ఇది హైకమాండ్ తెలుసో మాకు తెలుసు. తప్పకుండా హైకమాండ్ లిస్టు కూడా తీసుకొని పోతాం. ఎవరైతే ఇన్ఛార్జిగా సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నియమించాడో ఆయన ఆధ్వర్యంలోనే జరగాల. అయినా అధికారులకు కొంచెమన్నా అవగాహన ఉందో లేదో తెలియదు. ఇన్ఛార్జి మీటింగ్ పెట్టి అధికారులు రాకుండా ఎవరో ఎమ్మెల్సీ చెప్పారు, ఎవరో ఇంకొకరు చెప్పారంటే అది చాలా తప్పు. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఏదైనా ఇబ్బంది పడితే అధికారులు ఇబ్బంది పెడతారు, కానీ చెప్పిన నాయకులు ఎవరు కూడా ఇబ్బంది పడరు. కాబట్టి సుబ్రహ్మణ్యం ఇక్కడ ఇన్ఛార్జి, సుబ్రహ్మణ్యం ఈ ప్రాంతంలో తిరిగారు. ఏ విధంగా ఓట్లు ఇటువైపు ఉండి అటువైపు వేశారో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తే అయ్యా మీకు వచ్చిన దురద ఏమయ్యా అని అడుగుతున్నాం. ఒక ఆయనేమో జిల్లా అధ్యక్షుడు, నువ్వు జిల్లా అధ్యక్షుడు. ఇంకొక ఆయనేమో ఎమ్మెల్సీ, నువ్వు ఎమ్మెల్సీగా నీ పని నువ్వు చేయి. అంతేగాని బాగా జరిగే నియోజకవర్గంలో కలతలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఇన్ఛార్జి కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే జరగాల. ఇది ఎంత దూరమైనా ఎక్కడికైనా పోయి మేము కూడా నిలదీస్తాం.